కర్కాటక రాశి వాళ్ళకు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకు కూడా ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితి అనేది మీకు ఈ వారం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు వృద్యోగాలలో కూడా మీరు అనుకున్నటువంటి స్థానాన్ని పొందుతారు ఈ వారంలో. మరియు పెట్టిన ధనం అంతా కూడా మీరు ఎంత పెడితే అంతకు రెట్టింపు ధన లాభం అనేది మీకు కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. మరియు మీరు ఏదైతే ఖర్చు పెడతారో ధనం, దానికి రెట్టింపు అయినటువంటి సంపాదన అనేది మీకు వచ్చే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలవంతమయ్యే అవకాశాలే ఈ వారంలో చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి, దానివల్ల మంచి జరుగుతుంది మీకు. మరియు వ్యాపార భాగస్వామ్యులతో మీరు ఏదైతే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఈ యొక్క సమయంలో మీరు ప్రారంభించినట్టయితే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి వ్యాపారానికి కూడా చాలా మంచిది. విదేశీ యానాలు చేసే వాళ్లకు చాలా మంచిది. కోర్టు సంబంధమైనటువంటి భూ విషయాలు ఏవైనా ఉంటే, పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి లోటు లేదు. ధనం కూడా మీకు సమయానికి అందుతుంది. ఏ ధనం అయితే ఉంటుందో ఆ ధనమంతా కూడా మీకు వచ్చి చేరుతుంది. మరియు కుటుంబంలో సఖ్యత ఉంటుంది, ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు. అనుకున్నట్టుగా ఏ పనైనా సరే సమయానికి చేయగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వారం చాలా బాగుంది. మీరు ఏదనుకున్నా సరే ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అయినా ఇంకేమైనా లోపాలు కనిపించినట్టయితే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, దానివల్ల ఇంకా మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 5.